రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయి నిన్న గురువారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి సినిమాకు 10 కోట్ల గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లా నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 8 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 26 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 27 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 14 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లో. ఇంకా 13 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్ల షేర్ రావాలంటే మరో 26 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం అఖండ 2 రిలీజ్ అయ్యి ఉండాల్సింది, కానీ అఖండ 2 పోస్ట్ పోన్ అయింది కొన్ని కారణాల వల్ల. సో ఇక ఈ సినిమాకు ఈ వీకెండ్లో ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే. సో సినిమా బాగుంది కాబట్టి, ఇక వేరే సినిమాలు లేవు కాబట్టి ఈ వీకెండ్లో కలెక్షన్స్ పెంచుకోవచ్చు, పెరగాలని కోరుకుంటున్నా. కానీ టార్గెట్ చాలా పెద్దది. బట్ ఈ 3 రోజుల్లో ఈ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగితే బాగుంటుంది. అది మన రామ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే అండ్ ఉపేంద్రాల కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయిన 8 రోజుల్లో 26 కోట్ల గ్రాస్. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు, సినిమా బడ్జెట్ 50 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు 27 కోట్లకు అమ్మారు. 14 కోట్లు వెనక్కి వచ్చాయి, మరో 13 కోట్లు రావాలి అంటే 26 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే, కానీ అఖండ పోటీలో లేదు కాబట్టి చెప్పలేం, నష్టాలు తగ్గించుకోవచ్చు. ఓకే, బాయ్.